హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఉలెన్‌తో లేయర్డ్ ఫ్లవర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చాలా లేయర్స్ కూడా చేసుకోవచ్చు. లేయర్స్ ఎక్కువగా అయ్యే కొద్దీ ఫ్లవర్ సైజ్ కూడా పెరుగుతుంది. సో, ఇక్కడ మామూలుగా మనకి మామూలు రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో బిగ్ సైజ్ అలా చేశాను నేను. సో, ఫస్ట్ రింగ్ నాట్ వేసుకోవాలి. రింగ్ నాట్ అంటే ఏం లేదు, ఏదైతే ఉలెన్‌లో చైన్ నెంబర్ 1, 2 అంటామో అందులో ఫస్ట్ నంబర్ 1 మనం కొంచెం రింగ్ లాగా చేసుకోవాలి, పెద్ద రింగ్. సో, ఇక్కడ నుంచి నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 చైన్ తీసుకుంటున్నాను, 2 నంబర్స్తో ఫుల్ రింగ్ మనము క్రోచెట్ చేయాలి. సో, ఇలా రింగ్ మొత్తం మనం క్రోచెట్ చేసుకోవాలి. ఇలా రింగ్ మొత్తం క్రోచెట్ అయిపోయాక నాట్ వేసుకోవాలి. ఉలెన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా థ్రెడ్ అనేది కనిపిస్తుంది. దీంట్లో సింగిల్ థ్రెడ్ నుంచి మనము క్రోచెట్ చేసుకోవాలి వేరే కలర్ థ్రెడ్తో, ఉలెన్తో. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ కనిపించిన ఈ థ్రెడ్లోంచి సెకండ్ లేయర్ మనము ఉలెన్ క్రోచెట్ చేసుకోవాలి. ఇలా వేరే కలర్ తీసుకొని చేసుకోవాలి. సేమ్ కలర్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వీడియోలో కనిపించడం కోసం వేరే కలర్ తీసుకున్నాను. సో, ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్లోంచి మనము క్రోచెట్ స్టార్ట్ చేయాలి. సో, ఫస్ట్ మనం రింగ్ చుట్టూ ఈ వైట్ ఉలెన్ ఎలాగైతే క్రోచెట్ చేసామో అలాగే బ్లూ కూడా క్రోచెట్ చేస్తూ వెళ్ళాలి. సో, ఇలా 3 లేయర్స్ నేను చేసి పెట్టాను. థ్రెడ్ చుట్టూ వేరే కలర్స్తో చేస్తే మనకి కలర్ ఈజీగా తెలిసిపోతుంది, లేయర్స్ కూడా తెలిసిపోతాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ మై ఛానల్.